నాగనాథ్ గారు, శని జయంతి సందర్భంగా శనిగ్రహం యొక్క ప్రభావం జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మేషరాశి వారు గోచార ఫల ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మా హిట్ టీవీ ప్రేక్షకులకు కొంచెం తెలియజేస్తారా? తప్పకుండా చాందిని గారు. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ శని జయంతి రోజు అంటే 16వ తారీఖు మే మాసము 2026 ఓకే. శని జయంతి. ఇది చాలా పర్వదినంగా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు, జ్యోతిష శాస్త్రంలో మూలాలన్నిటిని కూడా వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళు ఎదగడం కోసం విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒక దసరా దీపావళికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో శని జయంతి రోజు కూడా అంత ఉంటుంది. ఓకే. ముఖ్యంగా మనం మేషరాశి వాళ్ళని చూస్తే మేషరాశి వారికి ఇప్పుడు ప్రథమ భాగంలో ఏలినాటి శని. ఓకే. ప్రథమ భాగంలో ఏలినాటి శని. మరి ఏలినాటి శని అన్నప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు అనుకున్నది దక్కకపోవడము, లేదా వాళ్ళకి కోరుకున్న కోరికలన్నీ కూడా వాళ్ళకి పోస్ట్పోన్ అయిపోవడం, డిలే అయిపోవడము, లేదా వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్గా మిగిలిపోవడము. ఇవే కాకుండా శనికి ఇంకొక ముఖం కూడా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అంటే వీళ్ళకి దశమ లాభస్థానాధిపతి అవుతాడు శని. మేషరాశి నుంచి దశమ భావం అనేటువంటిది మకరము, లాభస్థానం కుంభరాశి అవుతుంది. దశమ లాభస్థానం చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడు మీకు జాబ్ ముఖ్యం కదా, దశమ భావం. మీకు ఒక ఐడెంటిటీ ముఖ్యం కదా, యాంకర్గా. ఏమంటే మీరు యాంకరింగ్ సరిగ్గా చేయట్లేదంటే వాళ్ళు తాట తీస్తారు లేదు. సో ఐడెంటిటీ వాళ్ళు ఇన్నేళ్ళు కష్టపడి క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ జాబ్లో కావచ్చు, ఏదైనా ప్రొఫెషన్లో కావచ్చు, ఆర్ట్ ఫీల్డ్లో కావచ్చు, ఎనీ ఐడెంటిటీ, సోషల్ పర్సనల్ ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీకి సంబంధించినటువంటిది ఈ దశమ భావం అవుతుంది. లాభస్థానం అంటే వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి లాభాపేక్ష ఉంటుంది కదండి, ఆశ ఉంటుంది కదా వాళ్ళకి. సో కోరుకున్నది జరగాలి, ఈ ప్రపంచానికి తన యొక్క ముఖాన్ని పరిచయం చేయాలంటే మీ దగ్గర బాగా సిరి సంపదలు ఉంటే మీరు ఎలా పబ్లిక్లో తిరగడానికి ఇష్టపడతారు? అవే సిరి సంపదలు తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు? మనం చాలా మటుకు మనము we always wanted to show the luxury, the status to the world. అవునా కదండి, ఇది ప్రతి మనిషి ఒప్పుకోవాల్సిన విషయం, అవునా కదా. అలాంటప్పుడు ఈ దశమ లాభస్థానాధిపతి అయిన శనిగ్రహము వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి వ్యయభావంలోకి ఉంటాడు. వక్రిలో నుంచి మళ్ళా మీనంలోకి వచ్చేసాడు. అయితే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ప్రథమ భాగంలో ఏలినాటి శని కదా, ఇంకా మొత్తం సర్వం ఊడి చేస్తాడు, మొత్తం కాల్ చేస్తాడు, వీళ్ళకు ఉన్నది కూడా తీసేస్తాడు అని చాలా మటుకు అపోహలు ఉన్నాయి. కానీ నిజంగా శని వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మీ జాతకంలో బాగున్నాడు, ఆ కెమెరామెన్ జాతకంలో అద్భుతంగా ఉన్నాడు, అలాంటప్పుడు మీకు చెడు ఎందుకు చేస్తాడు? ఇది గోచార ఫలం అనేది కేవలం ఒక 30-40% మాత్రమే దాని ఇంపాక్ట్ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో మీరు జన్మ లగ్నం ఏంటి, లగ్న భావం నుంచి శనిగ్రహం ఎక్కడున్నాడు. అయితే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏ లగ్నంలో జన్మించినప్పటికీ కూడా, ఈవెన్ తులా లగ్నంలో జన్మించినప్పటికీ కూడా, మీ లగ్నంలో గనుక శని, లగ్నంలో శని లేదా కేంద్ర భావాల్లో, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో ఎక్కడైనా కనుక శని ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో ఉంటాడు కాబట్టి మనకి పూర్ణతత్వం అని ఉంటుందండి. అంటే మనము గతంలో ఏదైతే మనం చేశామో, గడిచినటువంటి 2 సంవత్సరాలు కావచ్చు, గడిచినటువంటి 3 సంవత్సరాలు కూడా కావచ్చు, మనం గతంలో చేసినటువంటి కర్మ ఫలితాల్ని కూడా శనిగ్రహము అది మనకి ప్రతికూలమైనటువంటి ఎల్నాటి శనిలో అయినప్పటికీ కూడా, అర్ధాష్టమ శని కావచ్చు, సప్తమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఎవరు ఏ బాధితులైనా కానీ శని వ్యయభావంలో ఉన్నాడు, మోక్షభావమైనటువంటి మీనరాశిలో ఉన్నాడు. సో మోక్షభావంలో ఉన్నటువంటి శని మేషరాశి వాళ్ళకి మొత్తం అంతా ఉన్నదంతా ఊడ్చి పక్కన పెడతాడు అన్నది మాత్రం అది అవాస్తవం, అది అపోహ మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని కూడా నేను చెప్పాను, వ్యక్తిగత జాతకంలో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో కేంద్ర భావాల్లో కనుక ఒకవేళ మీకు శని ఉంటే కొంచెం మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే మీది తులా లగ్నమైనా కానీ లగ్నంలో శని ఉచ్చ స్థానంలో ఉన్నా అని చెప్తారు, బట్ సాటర్న్ ఇస్ సాటర్న్. శని ఏంటి అంటే ఆయన సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు ఏంటి? ఒకటి అపారమైన మేధస్సు, తెలివితేటలు, ప్రపంచమంతా వచ్చి వద్దు ఒక పని చేయొద్దు అన్నా కానీ ఆ మొండి వైఖరి వదలైన వ్యక్తిత్వం శనికి ఉంటుంది. కానీ ఇంకొక వైపు ఏముంటుంది శనికి? స్వార్థం ఉంటుంది. వేరే వారి తెలివితేటలను కూడా తనకు అనుగుణంగా వాడుకుంటాడు. అవసరమైతే వెన్నుపోటు కూడా బొలగాడు.
కపట బుద్ధిని కూడా చూపించగలడు శకునిలాగా. ఒక పక్కన చాణక్యుడిలాగా ఉండగలడు, ఇంకొక పక్కన శకునిలాగా కూడా ఉండగలడు. సో ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఏలినాటి శనిలో వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, లాస్ట్ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి వీరు చేసినటువంటి పనులన్నిటికి కూడా అందులో మీరు న్యాయబద్ధంగా చేసింది ఈ ఒక్క విషయాన్ని మేషరాశి వాళ్ళు పట్టుకోవాలి. మీరు న్యాయబద్ధంగా చేసింది, సెల్ఫ్లెస్, మీరు ఏది ఆశించకుండా చేసింది, స్పాంటేనియస్లీ మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో, ముఖ్యంగా హాస్పిటాలిటీస్ చేసిన వాళ్ళు, ఓకే, ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకి హాస్పిటాలిటీ అంటే వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఆహారం కానీ, హాస్పిటాలిటీ అంటే ఇవన్నీ వస్తాయి మేడం. ఆహారము, వాళ్ళకి చివరికి మాట సహాయం చేసి వాళ్ళకి అండగా నిలబడడం కూడా అది శని పరిగణలోకి తీసుకుంటాడు. ఎవరైతే ఈ హాస్పిటాలిటీస్ కానీ, మారల్ రెస్పాన్సిబిలిటీ యువతలు వాళ్ళకి సెల్ఫ్లెస్గా ఇచ్చారో, న్యాయబద్ధంగా ఇచ్చారో, వాళ్ళకి ఇప్పుడు అపూర్వమైనటువంటి టైం, అంటే ఈజ్ వండర్ఫుల్ టైం అని చెప్పాలి. ఓకే, ఎందుకు, ఏ రంగాల్లో అది అద్భుతంగా ఉంటుంది. ఒకటి వృత్తి, అంటే మీరు అప్పటి వరకు చేస్తున్న వృత్తిలో మీకు ప్రమోషన్స్ రావచ్చు మేడం. ఇప్పుడు మీకు మీ చైర్మన్ గారు ఫోన్ చేసి మీకు 20,000 జీతం పెంచారంటే మీరు ఎలా ఉంటారు? ఊహ బాగుందంటారా? అంటే అన్నాడు కానీ ఊహ చాలా బాగుందంటారా? షూట్ ఆపేసి వెళ్ళిపోతుందట. శని యొక్క ప్రభావాన్ని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. నేను చెప్పిన ఈ హాస్పిటాలిటీ సర్వీస్ లైన్లో ఎవరైతే గతంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి చేశారో వాళ్ళకి ప్రమోషన్స్, ఇన్ టైం ప్రమోషన్స్, శాలరీ హైక్, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడం, లేకపోతే ఆన్ సైట్ 100 మందిలో మీ ఒక్కళ్ళని పికప్ కూడా చేయొచ్చు. సో ఏది వచ్చినా కానీ మీరు ఏదైతే ఊహించారో అది జరుగుతుంది మేడం. అంటే అద్భుతము అని చెప్పాలి. వ్యయభావము అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అంత ఆచమనం, కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ అని అన్ని వదిలిపోతారు. లేదు మేడం, ఈవెన్ 12th హౌస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫైస్ ద వండర్స్. 12 అంటే శని ఉంటాడు. సో కాబట్టి వీళ్ళకి ఊహించని సిరి సంపదలు, ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి గుర్తింపు, వీళ్ళు ఎంతో శ్రమపడి క్రియేట్ చేసుకున్నటువంటి ఐడెంటిటీ, వాళ్ళ సోషల్ గ్లామర్, సోషల్ ఐడెంటిటీ, ఈవెన్ చాలామంది ఈ మధ్య యూట్యూబర్స్ కూడా అయ్యారు. వాళ్ళకు ఒక సెన్సేషనల్ బ్రేక్ లేదు. వాళ్ళు ఏదైనా చేసినా కానీ దానికి ఏం పెద్ద రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఎంతో కష్టపడ్డా కానీ వాళ్ళకి వ్యూస్ లేవు. ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంచెం డౌన్ అయిపోయిన వాళ్ళు అండి. సో మీరు ఏదైతే మీ తెలివితేటలు సామర్థ్యంతో ప్రపంచానికి మళ్ళీ మీరు పరిచయం చేసుకొని దాని ద్వారా మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక ఐడెంటిటీ మీరు అనుకుంటున్నారు, ఇది వాళ్ళకి అద్భుతమైనటువంటి టైం అని చెప్పాలి మేషరాశి వాళ్ళకి. సో కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు డల్ అయిపోవడము, ఇక మనకి పని అయిపోయింది, ఆడవాడు చెప్పాడు పలానా వాడు, ఇప్పుడు ఏలినాటి శని మొత్తం మంగళగిరి అని చెప్పాడు, ఇవన్నీ కాకుండా ఈ యొక్క విషయాన్ని గమనించండి. లాస్ట్ 2 to 3 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మీరు ఏం చేశారో ఒక్కసారి చూసుకోండి. అది మీకు తిరిగి వస్తుంది. 2.5 ఇయర్స్లో మీకు తిరిగి రావడం మాత్రం ఖాయం. మంచి చేస్తే మంచి జరుగుతుంది ఖచ్చితంగా, చెడు చేస్తే చెడే వస్తుంది. నేను అందుకే చెప్పాను కదా మేడం, ఒక శనిలో చాణక్యుడు ఉంటాడు, ఒక శనిలో శకుని కూడా ఉంటాడు. సో మనం లాస్ట్ 2-3 ఇయర్స్ మన పర్ఫార్మెన్స్ మనం శకునికి దగ్గరగా ఉన్నామా, చాణక్యుడికి దగ్గరగా ఉన్నామా అని ఆలోచిస్తే నెక్స్ట్ కమింగ్ అప్ 2.5-3 ఇయర్స్ సో వీళ్ళ జీవితం అంతా కూడా అలానే కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు చెప్పిన దానికోసం కాదు. శని గొప్ప లక్షణం ఏంటి అసలు మేడం, మీరు ఏకాంతంగా ఉండి మీరు గురించి మీరు ఆలోచించుకుంటే మీ యొక్క జాతకంలో తీవ్రత కూడా తగ్గిపోతుంది. మనం ఏం చేస్తామండి, ఎప్పుడు ఎవరో ఒకరితో చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వీళ్ళు గాసిపింగ్, యూట్యూబ్, ఎక్కడో అక్కడ మన బాడీ మైండ్ ఎంగేజ్ చేస్తాం. శని కోరుకునేది ఏంటంటే శని కాలాన్ని ఆపేస్తాడు, మీకు ప్రతికూలంగా చేస్తాడు కాలాన్ని. కాలాన్ని ప్రతికూలంగా చేసినప్పుడు ఏమవుతారు, మీరు ఒక్కళ్ళే ఆలోచించడం మొదలెడతారు. అది ఎందుకు అవ్వట్లేదు, ఇది వై ఐఎమ్ నాట్ సక్సీడ్. అక్కడ దాకా ఎందుకండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి బాగా వెనకబడి తిరిగి లైన్ వేస్తుంటాడు. మేషరాశి వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి అట్లాంటి, అడ్వెంచరస్ లవర్ వాళ్ళు. కానీ అమ్మాయి ఎందుకు రెస్పాండ్ కాదు, ఎందుకు పనికి మాలినోడికి అసలు డీగ్లామర్డ్ ఫెల్లోని చూస్తుంటుంది రోజు. ఈయన ఎంతమందికి వెళ్ళి చెప్పుకున్నా కానీ తను ఒక్కడు వచ్చి ఇంట్లో పడుకున్నప్పుడు తనకు నిద్ర పట్టని ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే, వాయి మీ నన్నెందుకు వదిలేసింది, నన్నెందుకు నెగ్లెక్ట్ చేసి ఆ పనికి మాలినోడు. సో మీకు ఒక ఆలోచనని క్రియేట్ చేసేవాడు, మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించేవాళ్ళు అంతర్మదనం చెందడానికి కారణం కూడా శనే. సో కాబట్టి మీరు ఒక్కళ్ళుగా కూర్చొని మీ జీవితం పట్ల కాలం మీకు ప్రతికూలంగా ఉన్న కాలాన్ని బట్టి
మీరు అనుకున్నది జరగకపోవడానికి మీరు ఒక్కళ్ళు కూర్చొని ఆలోచించండి. ఓకే. ఆ సాటర్న్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో శని తీవ్రత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఒక్కళ్ళే కూర్చొని ఆలోచించడం అంటే యు ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే. అర్థమైందండి? ఇప్పుడు మనము ఒక కోరికే వలయంలో ఉంటాం. అదే మీరు ఒక్కళ్ళుగా కూర్చొని ఆలోచించినప్పుడు ఆ కోరికే వలయం అనేది మన చుట్టూ ఉన్న అది మనల్ని డామినేట్ చేయదు. సో అందుకే యూ హ్యావ్ టు బీ అలోన్, సిట్ అలోన్ అండ్ థింక్ అలోన్. ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వెళ్తారో మనసు కన్నా మీ యొక్క మన దేవుని ఆత్మ అంటాం చూడండి, సెల్ఫ్ అంటారు చూడండి, అది పవర్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు కోరుకున్నది దక్కినా దక్కకపోయినా అది మిమ్మల్ని శాసించదు భావరూపంలో. ఓకే. భావరూపంలో శాసిస్తున్నందుకు కదా మేడం ఈ శని బాధితులంతా జ్యోతిష్యుల దగ్గరికి పరిహారాలు అడిగేది. అవును. మనం ఆ రూట్సే చెప్తున్నాం కదా, బీ విత్ యువర్ సెల్ఫ్, స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నాం కదా. కాబట్టి వీళ్ళు ఆ శని జయంతి రోజు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం సో శని జయంతి నుంచి ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి మేషరాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయని కూడా చెప్పచ్చు. నాగనాథ్ గారు, శని జయంతి రోజున మేషరాశి వారు ఏమైనా నియమాలు పాటించాలంటారా? అలాగే మేషరాశి వారు స్వీయ అవగాహన ఎలా పెంచుకోవాలంటారు? చాందిని గారు, ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు నియమాలు ఏం పాటించాలి అన్నారు. అవును. అసలు మనం నియమం పాటించేటప్పుడు యాంత్రికంగా మనం పాటిస్తున్నామా, ఒక అయస్కాంత తత్వంతో చేస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. యాంత్రికంగా అంటే ఏంటంటే మెకానికల్గా, ఓకే. పలానా సిద్ధాంతి గారు చెప్పారు పొద్దున్నే లేవాలి, 5 గంటలకు స్నానం చేయాలి, వెళ్ళాలి, లైన్లో నుంచోవాలి, శని జయంతి రోజు లైన్ మీకు కిలోమీటర్ అవతల కారో 2 వీలర్ పార్క్ చేసి పోవాలి. ఓకే. సో యాంత్రికంగా అంటే ఏంటంటే నేను చాలా సందర్భాల్లో ఈ విషయం కూడా చెప్పాను. శని అఘోర పాశుపత హోమం ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తారు ఆ రోజు. ఓకే. అయితే యాంత్రికమైనటువంటిది ఏంటంటే మీరు అంతకు ముందు రోజు ఎలాంటి ఆహార నియమాలు, ఎలాంటి జీవన విధానాన్ని మీరు ఫాలో అయ్యారు కూడా ఇంపార్టెంట్. మీ బాడీ మైండ్ రెండు ప్యూర్గా ఉండాలి అంటే బాడీని అయితే మనం మినిమం ప్యూర్గా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మైండ్లో మన చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనలు అవన్నీ తిరుగుతుంటే మనం డామినేట్ చేస్తుంటాయి కాబట్టి. సో ఆ రోజు ముందు అంటే మనం 15వ తారీఖు రోజే నా సూచన ఏంటంటే మీరు ఆ రోజు శాకాహారి. ఆ రోజు శనివారం ఎట్లనో చాలా మంది శనివారం ఒక్కరోజు తినమండి అని చెప్తారు. అది ఏదో పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నింగ్ లాగా చెప్తారు. శనివారం తినమండి అని చెప్తారు. సో మీరు శుక్రవారం రోజు కూడా సంపూర్ణ శాకాహారి అయ్యింది. మీరు ఆ రోజు మీకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లు మనం అనకూడదు, కానీ కొంతమందికి రెగ్యులర్గా ఆల్కహాల్ అలవాటు కూడా ఉంటుంది. మనం ఏదైనా నియమం పాటిస్తే మనం దాంట్లో ఏం సాక్రిఫైస్ చేశాము, దేని మీద మనం నియంత్రణ పొందాము, అదొక్కటే శని చూస్తాడండి. వాట్ ఈస్ దాట్ యూ సాక్రిఫైస్డ్ ఫర్ ద రిచువల్. దే డోంట్ వాంట్, ఈవెన్ సాటర్న్ నెవర్ అలౌస్ ద రిచువల్ టు బి మెకానికల్. ద రిచువల్ షుడ్ బి మ్యాగ్నెటికల్. సో మనకి అది రావాలి అంటే మనం ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మనం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టు కాకుండా మనం 15వ తారీఖు కూడా ఒకవేళ మీకు అలాంటిది ఏదైనా అలవాటు ఉంటే ఆ ఒక్కరోజు అవాయిడ్ చేయండి. కొంతమందికి ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి అదొక మెడిసిన్ లాగా అయిపోతుంది. వాళ్ళు ఒక్కరోజు ఆల్కహాల్ సేవించకపోయినా వాళ్ళ బాడీలో ట్రిమ్మర్స్ రావడం, నర్వస్నెస్ వస్తుంది. సో అలాంటి వాళ్ళని ఎగ్జంప్షన్. కానీ కావాలని చెప్పేసి ఆ రోజు తాగకపోతే కాళ్ళ చేతులు వణుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తే మళ్ళీ శని ఇంకా ఓవర్ యాక్టింగ్ చేసి చూపిస్తాడు. సో 15వ తారీఖు కూడా మీరు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, శాకాహారం అయ్యండి. ఆ రోజు శుక్రవారం శనివారం శాకాహారి అయ్యండి. నేనైతే ఆదివారం అని కూడా చెప్తాను. బట్ ఆ రోజు అదే నియమంతోనే ఆ రోజు ఫ్రైడే అంతా కూడా మీరు అలా ఉండి సాటర్డే రోజు మార్నింగ్ మీరు వెళ్ళినప్పుడు మీరు అఘోర పాశుపత హోమం చేయించుకుంటారా, శని తైలాభిషేకం చేయించుకుంటారా, మీ శనికి శాంతి హోమం చేయించుకుంటారా. ప్రదోష కాలంలో చాలా మంది కూడా కాకులకు కూడా ఆహారాలు పెడతారు. సో ఎందుకంటే శని యొక్క వాహనము కాకి, తెలుసు కదా. సో ఈ నియమాలు మీరు యాంత్రికంగా చేయకుండా ఈ నియమంలో మీరు ఈ యొక్క శుద్ధిని కూడా మీరు యాడ్ చేసుకోండి. మీరు ఏం సాక్రిఫైస్ చేశారు, మీరు ఎంత డిసిప్లిన్గా ఉన్నారో సాటర్న్కి ఇంపార్టెంట్. సాటర్న్ ఇస్ అ లార్డ్ ఆఫ్ డిసిప్లిన్ మేడం, గుర్తుపెట్టుకోండి. క్రమశిక్షణ, కఠోరమైన క్రమశిక్షణకి శని అధిపతి. ఓకే. సో అలాంటప్పుడు ఆ రోజు వాళ్ళు ఏం నియమాలు పాటించాలి అంటే మాత్రం వాళ్ళు ఏదైనా కానీ మనం పాలు, పెరుగు, మీరు ఏదైనా మనం జ్యూస్కి సంబంధించింది ఏదైనా మీరు ఆ రోజు డొనేట్ చేయొచ్చు. మీ యొక్క ఆర్థిక స్తోమతని దృష్టి పెట్టుకోండి. 50 రూపాయలు పెట్టి మీరు చెరుకు రసం కొనిచ్చినా పుణ్యమే, అవునా కదా మేడం. ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టి మీరు చెరుకు రసం ఇచ్చినా పుణ్యమే, పాలు ఇచ్చినా పుణ్యమే. ఒకవేళ మీరు పాలు సునకాలకు కానీ ఎక్కడైనా పిల్లులకు వేసినా పుణ్యమే. సో పెరుగు లాంటిది కావచ్చు, ఎనీథింగ్
యూ హ్యావ్ టు డొనేట్ ద లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఓకే. ఇది మీరు యాడ్ చేసుకోండి అందులో. ఎందుకంటే అది మీరు చెయ్యాలి అంటే మీరు కొంత దానికి ఆలోచన కనీసం ఒక మినిమం 50 రూపాయల నుంచి 100 రూపాయలని మీరు ఖర్చు పెట్టాలి. ఓకే. అవును కదా, మరి మీరు వేల లక్షల్లో కాకపోయినా జస్ట్ మీ బడ్జెట్ 100 రూపీస్ అనుకున్న చాలు. ఇవి మీరు మినిమం చేయొచ్చు. ఓకే. సో మేషరాశి వాళ్ళకి శని జయంతి రోజు వాళ్ళు లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మీరు సునకాలకు కావచ్చు, పిల్లులకు కావచ్చు, గోగులకు కావచ్చు, ఓకే. లేదా మీరు అక్కడ గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా దారిలో కూడా కావచ్చు, ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ మీరు ఈ లిక్విడ్ ఫుడ్ కూడా మీరు డొనేట్ చేయండి. ఎందుకంటే శని అంటే మనము గ్రహ రూపంలో మాత్రమే కాకుండా మన చేతన రూపంలో కూడా శని అనేవాడు, చెప్పాను కదా, మనలో ఉన్నటువంటి అధర్మము లేదా అన్యాయము పూరితమైన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి హాని చేయాలని కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన జీవితంలో ఎదగాలి, మనకు గుర్తింపు రావాలని కూడా మనం కోరుకుంటాం. ఈ రెండిటి మధ్యలో కాలం వచ్చినప్పుడు కాలాన్ని మనము క్రమశిక్షణతోనే మనము గెలవాలి తప్ప మన అహంకారంతో కాదు. సో మీరు ఎప్పుడైతే చిన్న తంతు ఈ చిన్న ప్రొసీజర్ ఫాలో అవుతారో అందులో డిసిప్లిన్ లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందా, ఎట్ ద సేమ్ టైం జీవరాశులు అంటే ఏంటి మేడం, మనమే సర్వస్వం అనుకునే స్థాయికి వాళ్ళ మనుషులు వెళ్ళిపోయారు. అందుకే ఇంత నాన్ వెజిటేరియన్ అమ్ముడుపోతుంది, అవునా కదా. సో కాబట్టి ఈ చిన్న విషయంలో మానవత్వాన్ని మీరు, ప్రకృతిని కూడా మీరు అడాప్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి శని జయంతి ఖచ్చితంగా అది ఆచరించిన తర్వాత మీరు చూడండి, మీ జీవితంలో గతంలో ఎప్పుడు ఊహించినటువంటి మంచి కార్యాలు, నిలబడిపోయినటువంటి కార్యాలు, స్తబ్దంగా ఉండిపోయినటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.